ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనం సీరియల్గా ఫస్ట్ మనం సూక్ష్మ వ్యాయామాలు చేతులకు, కాళ్ళకు, అలాగే మెడ, తల, అలాగే కంటి వ్యాయామం, కూర్చొని జనరల్ ఎక్సర్సైజు, నిలబడి అలాగే పడుకొని సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఊపిరితిత్తులు అనేవి బాగా ఓపెన్ అవుతాయి, ముక్కు రంధ్రాలు కూడా సహకరిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. భస్త్రిక, రెండు చేతుల్ని తెచ్చుకోండి, రెండు చేతుల్ని వన్ అట్లా 10 సార్లు గాలిని స్పీడ్గా ఒక 10 సార్లు అలా మనం చేతుల్ని కిందికి అన్నప్పుడు ఫోర్స్గా ముక్కులో నుంచి గాలిని ఫోర్స్గా అనాలి. ఒక 10 టైమ్స్ అలా చేయాలి, ఇంకో 10 టైమ్స్ అలాగా. ఎక్సలెంట్. అది చేయండి అలాగా. ఇది సెకండ్ వేరియేషన్, భస్త్రికాలో సెకండ్ వేరియేషన్. మనం ఇందులో ఒకతను మనకి సుఖాసనంలో కూర్చొని ఉన్నారు, ఇంకొకరు వజ్రాసనంలో కూర్చొని ఉన్నారు. మనం ఏ భంగిమతోనైనా చేసుకోవచ్చు. ఇక మూడో వేరియేషన్ వచ్చేసి అలాగా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ నాలుగో వేరియేషన్, పైకి రెండు చేతుల్ని పైకి తీసుకోవాలి, ఫోర్స్గా అలా కిందికి వస్తున్నప్పుడు ఫోర్స్గా కిందికి అనాలి, గాలిని ఫోర్స్గా నెట్టేస్తుండాలి. మన ఊపిరితిత్తులకు లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి భస్త్రికా ప్రాణాయామం. దీన్ని మనం ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాణాయామం చేసుకోవాలి. ఇలా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చేసిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా చేస్తున్నారు. ప్రతినిత్యం మనం సీరియల్గా రోజు తెలుసుకుంటున్నాం. సూక్ష్మ వ్యాయామాలు చేసిన తర్వాతనే జనరల్ ఎక్సర్సైజ్ చేయాలి. జనరల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పడుకొని, నిలబడి, అలాగే కూర్చొని జనరల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవాలి. తర్వాతనే ప్రాణాయామానికి రావాలి. ప్రాణాయామం చేయడం వల్ల మనకి ప్రాణశక్తి పెరుగుతుంది, అలాగే లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మనం ప్రతినిత్యం ఇలా కంటిన్యూషన్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.